హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ స్కీమ్స్ డేటా. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ స్టార్టెక్ L0 డివైస్ రీఛార్జ్ వ్యాలిడిటీని స్టార్టెక్ L1 డివైస్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకుందాం. కొత్త రూల్స్ ప్రకారం L0 డివైసెస్ బదులు L1 డివైస్ని యూజ్ చేయాలి. మీతో ఒకవేళ స్టార్టెక్ L0 డివైస్ ఉంటే ఆ డివైస్ని రీసెంట్గా రీఛార్జ్ చేసుకుంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. సో ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి కన్వర్ట్ ACPL L0 to L1 అని సెర్చ్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో వచ్చే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకు ACPL మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు 3 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ బై L1 డివైస్, సెకండ్ సబ్స్క్రిప్షన్ ఆర్ వారంటీ ఎక్స్టెన్షన్, థర్డ్ ఆప్షన్ ట్రాన్స్ఫర్ L0 డివైస్ వ్యాలిడిటీ టు L1 డివైస్ అనే 3 ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్లో నేమ్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడిని కంపల్సరీగా ఇవ్వాలి, ఎందుకంటే ఈమెయిల్కే మనకు కన్ఫర్మేషన్ రిప్లై వస్తుంది. నెక్స్ట్ సెక్షన్లో ఓల్డ్ డివైస్, న్యూ డివైస్ యొక్క ఇమేజెస్ అండ్ సీరియల్ నెంబర్స్ని ఎంటర్ చేయాలి. ఇమేజ్ అప్లోడ్ సైజ్ 100 KB మించి రాదు. మన డేటా అండ్ సీరియల్ నెంబర్స్ వన్స్ అగైన్ చెక్ చేసుకొని సబ్మిట్ రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ 2 or 3 డేస్కి మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్కి కన్ఫర్మేషన్ రిప్లై వస్తుంది. RD వ్యాలిడిటీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ L0 డివైస్ టు L1 డివైస్ అని మీ మెయిల్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇలా సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా వ్యాలిడిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.